నమస్తే. 2025 సంవత్సరంలో ఆగస్టు మంత్లో గనక మకర రాశి వాళ్ళకి ఫలితాలు గనక చూసుకుంటే ఈ మంత్ ఈళ్ళు కొంచెం దూకుడుగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం మీ యొక్క దూకుడికి, మీ స్పీడ్కి కొంచెం తగ్గించి జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. మీకు ఏలినాటి శని ముగించిపోయి కొత్త అవకాశాలు చాలామందికి వస్తూ ఉన్నాయి. ధనం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అయితే ఫేస్ చేస్తున్నారు. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలామందికి కొత్తగా అవకాశాలు రావటం, జాబులు రావటం, తర్వాత ముందుకి దూసుకొని వెళ్తూ ఉన్నారు లాస్ట్ 3-4 నెలలు. అయితే ఆగస్టు మంత్లో కొంచెం ఒక్క మెట్టు మీరు ఎన్నికి తగ్గి ఆధ్యాత్మికంగా ఉండటం చాలా ఉత్తమం. ఈ టైంలో మీకు శారీరకంగా బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీడ, ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ధన ప్రవాహం చక్కగా ఉంటుంది. విరోధులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ టైంలో మీరు చేస్తున్న వర్క్ను చక్కగా చేసుకుంటూ కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ తక్కువగా పెట్టుకోండి. దీనితో పాటు ఈ సమయాన్ని చక్కగా భార్యతోటి, పుత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి చక్కగా గడుపుకోవడానికి అందుకు ప్రయత్నం చేయండి. వరమహాలక్ష్మి వ్రతాన్ని, శ్రావణ శుక్రవారాలని ఖచ్చితంగా జరుపుకోండి. అంతేకాకుండా వినాయక చవితిని ఇంకా బాగా భక్తిగా శ్రద్ధలతో చదువుకోండి. ఎందుకంటే ఏలినాటి శని అయిపోయినాయి కానీ ఆ యొక్క ఇంప్రెషన్స్ మీ మీద ఉండటంతో ఈ పండుగ జరుపుకోవడం ద్వారా మీకు చక్కగా మీ ఇంటికి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ బుద్ధి బాగా చాలా షార్ప్గా అయ్యి ఇంటెలిజెన్స్ చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. దాంతో అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా మీకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, వరమహాలక్ష్మి కృప మీ మీద ఉండి అష్టలక్ష్మి మీకు కలగాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తున్నాను. నమస్తే.